హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మన ఛానల్ నుంచి మనం పాలకూర కర్రీని అయితే ఎంతో ఆరోగ్య లక్షణాలున్న పాలకూరని మనం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే ఒక పాన్ తీసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం ఆయిల్ కూడా లెస్ ఆయిల్తో అయితే ఇప్పుడు చేసుకుంటున్నామండి. దాంట్లో ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మినపప్పు, పావు స్పూన్ పచ్చెనపప్పు ఈ విధంగా వేసుకొని ఆవాలు చిటపట అనే వరకు కూడా వేయించుకోండి. ఆవాలు చిటపట అనందే మీకు కూర అయితే టేస్ట్ రాదండి. ఆవాలు అయితే చిటపట అనాలి, అంతవరకు కూడా మీరు వేయించుకోండి. పాలకూర అయితే మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. కానీ పాలకూరని కొంతమంది కిడ్నీ సమస్యలు ఉంటూ ఉంటాయి. అటువంటి వాళ్ళు పాలకూరని తినకుండా అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇప్పుడు మనం ఆవాలు చిటపట అన్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని వాటిని కూడా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. కరివేపాకు కొంచెం వేసుకోండి, ఒక గుప్పెడు కరివేపాకు. ఈ విధంగా అయితే వేయించుకోండి. సాల్ట్ కూడా వేసి వేయించుకున్నట్లయితే మనకి ఉల్లిపాయలు త్వరగా కలర్ చేంజ్ అవుతాయండి. మీకు ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, తొందరగా మెత్తపడితే సరిపోతుంది. నేనైతే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసాను, ఒక పావు స్పూన్ వరకు పసుపు అయితే వేసుకున్నాను. ఈ విధంగా నాకు ఉల్లిపాయ మెత్తబడే వరకు మనం చేసుకుంటే సరిపోతుందండి. కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదేనండి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ పాలకూరను అయితే తీసుకోండి. క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా కలిగి ఉంటుందండి ఈ పాలకూరలో. పచ్చిమిరకాయలు అయితే ఒక 4 పచ్చిమిరకాయలు కూడా వేసుకోండి, సన్న ముక్కలు కోసుకొని వేసుకోండి. కంటి కొంతమంది చాలా శుక్లాలు ఉంటాయి కదండి, ఆ శుక్లాలను కూడా తగ్గించే శక్తి ఈ పాలకూరకు అయితే ఉంటుందండి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుందండి. అటువంటి లక్షణాలు అయితే ఎక్కువ రోగ నిరోధక శక్తిని తగ్గించే లక్షణాలు కలిగి ఉంటుంది. బ్లడ్ చాలామంది తక్కువగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు దీంట్లో లిటిల్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. రక్తహీనత చాలామందికి బ్లడ్ లేని వాళ్ళు ఉంటారు కదా, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఈ పాలకూరను తీసుకోవటం వల్ల మీకు ఇంప్రూవ్ అవుతుందండి. బ్లడ్ రక్తపోటును కూడా తగ్గించే శక్తి ఉంటుందండి. బీపీని తగ్గించే శక్తి కూడా దీనికి ఉంటుంది. ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఒక 3 టమాటాలు తీసుకొని ఈ విధంగా ముక్కలు కోసి వేసుకున్నానండి. టమాటాలు వద్దు అనుకున్న వాళ్ళు తీసేయచ్చు. అన్ని ఆరోగ్య సమస్యలు అన్నీ బాగున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం, కిడ్నీ సమస్యలు లేని వాళ్ళు ఉంటే ఈ టమాటాను వేసుకోవచ్చండి. టమాటాలో ఉన్న గట్టి భాగాన్ని తీసివేయండి, అంటే మొదల్లో ఉంటుంది కదా, దాన్ని తీసివేసి మీరు వేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుందండి. వెల్లుల్లిపాయతో ఒక వెల్లుల్లిపాయను తీసుకొని సన్న ముక్కలు కోసి వేసుకున్నానండి. ఇది ఎండు కొబ్బరి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. కొబ్బరి పొడి, అది ఎండు కొబ్బరి పొడి. ఇప్పుడైతే ఈ మొత్తాన్ని వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. మామూలుగా పాలకూర చేసుకున్న కంటే ఈ విధంగా చేసుకుంటే మొత్తం పిల్లలు కానీ, రోటీలో కానీ పిల్లలు కానీ బాగా తింటారండి, చాలా బాగా తింటారు, వదిలిపెట్టకుండా అయితే తింటారు. ఈ విధంగా అయితే ఒకసారి అయితే మీరు చేసుకొని చూడండి. ఇప్పుడైతే 4 కట్టల పాలకూరను తీసుకొని బాగా క్లీన్ చేసుకొని దాన్ని సన్న ముక్కలు వేసుకొని ఈ వేగిన దాంట్లో అయితే యాడ్ చేశానండి. గ్యాస్ సమస్యలు ఎవరు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. గ్యాస్ ప్రాబ్లమ్స్ అరికట్టబడుతుంది. వృద్ధాప్యంలో ప్రత్యేకంగా మెదడు పనితీరు అయితే మనకు పెరుగుతుందండి. కొంచెం పెద్ద వయసు అయిన తర్వాత అట్లా మతిమరుపై వస్తూ ఉంటాయి కదా, అటువంటి వారు తీసుకున్నట్లయితే మాత్రం మన మెదడుకు చాలా మంచిదండి, ఇది బ్రెయిన్కి. ఇప్పుడైతే కారం మీకు ఎంత తినాలో అంత వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వరకే కారం వేసుకున్నానండి. సాల్ట్ సరిపోతే ఈ సమయంలో కొంచెం వేసుకోండి మీరు. నేనైతే కొంచెం సాల్ట్ సరిపోలేదని కొంచెం వేసానండి. మీరు కూడా ఏమన్నా వేసుకోవాలంటే వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని అయితే ఉడకనివ్వండి, లిడ్ క్లోజ్ చేసి. మంచి టేస్ట్గా ఉంటుందండి పాలకూర. ఈ పద్ధతిలో అయితే మీరు చేసుకోండి ఒకసారి. ఉప్పు అనేది మీ ఇష్టం అండి, మీకు ఎంత తినాలి. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. కారం కూడా మీరు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. మామూలుగా అయితే 1 స్పూన్ కారం సరిపోతుందండి. నేనైతే కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను. కొత్తిమీర శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 3 గుప్పుల వరకు తీసుకొని కొత్తిమీర కూడా వేసి ఉడకనివ్వండి. కర్రీ ఉడికేటప్పుడు కొత్తిమీర ఉడికితే మీకు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు లిట్లో వచ్చేసి ఉడకనివ్వండి. అంతేనండి, ఒక 5 మినిట్స్లో అయితే మీకు పాలకూర రెడీ అయిపోయింది. చూసారా, వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి, చక్కగా ముద్దలాగా మీకు తయారైంది. ఈ ముద్దను మీరు రోటీలో తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి. మీరు
సాల్ట్ అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే పాలకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి, మీకు రోటీలోకి వాటికి సరిపోతుంది. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుంటున్నామంటే ఆల్రెడీ అయితే మనకి 7 మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోయిందండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి. జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అయితే మీరు బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, టైం అయితే మీకు కలిసి వస్తుంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.